నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. రికార్డు స్థాయిలో రైతులు నామినేషన్లు వేసి జాతీయ స్థాయిలో చర్చకు వచ్చేటట్లు చేశారు. అయితే వీరి నామినేషన్లలో చాలా వరకు స్క్రూటినో తిరస్కరణకు గురవుతాయని చాలా మంది ఊహించారు. కానీ రైతులు న్యాయ నిపుణుల ఆధ్వర్యంలో పకడ్బందీగా నామినేషన్లు వేయడంతో కేవలం 14 నామినేషన్లు మాత్రమే రిజెక్ట్ అయ్యాయి. దీంతో అనుకున్నట్లుగానే 189 మంది అభ్యర్థులు బరిలో ఉండనున్నారు. మొదటి రోజు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో ఒక్క నామినేషన్ కూడా రైతులు ఉపసంహరించుకోలేదు. దీంతో ఇవాళ చివరి రోజు కావడంతో ఎవరైనా రైతులు నామినేషన్లు ఉపసంహరించుకుంటారా లేదా అన్నది ఉత్కంఠగా ఉంది. నిజామాబాద్ పార్లమెంటు ఎన్నిక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ చూసినా నిజామాబాద్ ఎన్నిక గురించే చర్చ జరుగుతోంది. నిజామాబాద్ పార్లమెంటు ఎన్నిక ఈవీఎం ద్వారా జరుగుతుందా లేక బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుందా అనేది కూడా హాట్ టాపిక్గా మారింది. జాతీయ స్థాయిలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని ఓ పార్లమెంటుకు 244 నామినేషన్లు రావడమే ఓ రికార్డు. ఇవాళ నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో అందరి దృష్టి ఇప్పుడు ఉపసంహరణపైనే నెలకొంది. 100కు పైగా నామినేషన్లు ఉపసంహరణ అయితే తప్ప ఈవీఎం ద్వారా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. లేదంటే బ్యాలెట్ పద్ధతిలోనే ఎలక్షన్ నిర్వహించాల్సి ఉంటుంది. అది కూడా ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకే సమయం ఉంటుంది. మొత్తం దాఖలైన 244 నామినేషన్లలో ఇప్పటి వరకు 14 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. దీంతో మొత్తం 189 మంది అభ్యర్థులు బరిలో ఉండనున్నారు. ఇందులో 180 మంది రైతులే. ఎర్రజొన్న, పసుపు రైతులు వారి డిమాండ్ల పరిష్కారం కాకపోవడంతో ఉద్యమ బాట వదిలి రాజకీయ బాట పట్టారు. 2 నెలల నుంచి తాము చేస్తున్న ఆందోళనలకు న్యాయం జరగకపోవడంతో జాతీయ స్థాయిలో చర్చకు దారితీసేటట్లు చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగానే నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల బరిలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసి చర్చకు తెరలేపారు. ఇప్పటికే రైతులను నామినేషన్లు ఉపసంహరించుకునేటట్లు చేయడానికి ప్రభుత్వం సైతం రంగంలోకి దిగి స్థానిక నేతలను చర్చలకు పంపిస్తోంది. అయితే వారి నుంచి స్పందన అంతంత మాత్రంగానే వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం కాంగ్రెస్, బీజేపీ రాజకీయ కుట్రలో భాగంగానే రైతులతో నామినేషన్లు వేసి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నాలు చేస్తోందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రైతులు మాత్రం ఇది రాజకీయాలకు సంబంధం లేదని, కేవలం తమ సమస్యను జాతీయ స్థాయిలోకి తీసుకువెళ్లి పరిష్కారం చేసుకోవాలనే ఉద్దేశంతోనే నామినేషన్లు వేశామని చెప్తున్నారు. చూడాలి మరి ఇవాళ ఏం జరుగుతోందో. బ్యాలెట్ పద్ధతిలోనా, ఈవీఎంల ద్వారానా మరికొన్ని గంటల్లోనే తేలనుంది. నిజామాబాద్ లోక్సభ స్థానానికి నామినేషన్లు వేసిన రైతులు ఇవాళ ఉపసంహరించుకోబోతున్నారా లేదా ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ లోకి అందుబాటులోకి వచ్చారు. మహేందర్, చెప్పండి, అక్కడ రైతులు చాలా మంది 180 మంది బరిలో ఉన్నారు. మరి ఈ రోజు వాళ్ళు ఉపసంహరించుకునే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? క్రాంతి, నిన్న మనం చూసుకుంటే ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా నిన్నెవరు కూడా రైతులు వారి నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. ఇవాళ ఉపసంహరించుకుంటారని కూడా అనుకున్నా కానీ ఇప్పటివరకైతే ప్రస్తుతం కేవలం కొంతమంది, అంటే కొంత 10-15 మంది రైతులు మాత్రమే కలెక్టరేట్ ప్రాంగణం చేరుకున్నారు. వారు మాత్రమే ఉపసంహరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సమయం 3 గంటల వరకు ఉండడంతో కూడా ఈ 3 గంటల లోపు ఎంతమంది రైతులు ఉపసంహరించుకుంటారన్నది ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మాత్రం 189 మంది అభ్యర్థులు నిజామాబాద్ బరిలో ఉండగా ఇందులో 108 మంది రైతులే ఉన్నారు. వీరిలో చాలా వరకు కూడా రైతులు వారి నామినేషన్లు ఉపసంహరించుకోవద్దని కూడా వారు గ్రామాభివృద్ధి కమిటీల ద్వారా కూడా తీర్మానం చేసుకున్నట్లు మనకు సమాచారం వస్తుంది. దానిలో భాగంగానే కూడా వాళ్ళు ఈ 2 రోజుల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా కూడా ఎవరు రైతులు నామినేషన్లు ఉపసంహరించుకోకపోవడం కూడా ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మాత్రం ఇటు అధికారులు, జిల్లా కలెక్టర్ కూడా అంటే 3 గంటల తర్వాత నామినేషన్ల దానికి సంబంధించి ఉపసంహరణ ప్రక్రియ గడువు ముగిసిన తర్వాత కూడా ఎంతమంది రైతులు బరిలో, అంటే ఎంతమంది క్యాండిడేట్లు బరిలో ఉన్నారన్న దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయి. ఆ తర్వాత ఇదే విషయాన్ని కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ పంపే అవకాశాలు ఉంటుంది. ఆ తర్వాత కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా
సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ పూర్తి ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నదంతా మంచి కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అంటే పూర్తి స్థాయిలో బ్యాలెట్ పద్ధతిలో జరిగితే ఎలక్షన్స్ అంటే అంత తొందరగా అంటే సమయం తక్కువగా ఉండడం వల్ల అంత పాసిబిలిటీ అవుతుందా లేదా అన్న దానికి సంబంధించి చర్చించిన తర్వాత దానికి అంటే గడువు తీసుకోవాలా లేదా లేకుంటే రెగ్యులర్ ఎలక్షన్ లో భాగంగా కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తారన్నది ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి మాత్రం ఇవాళ 3 గంటల లోపు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ గడువు ముగిస్తున్న నేపథ్యంలో కూడా ఇటు రాజకీయ పార్టీలో కూడా ఒక ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంతమంది రైతులు బరిలో ఉంటారు, టోటల్ గా ఎంతమంది ఉంటారన్న దానికి సంబంధించి ఒక ఆసక్తి రేపుతుంది. ప్రస్తుతం మాత్రం కలెక్టరేట్ ప్రాంగణం వద్ద చూసుకుంటే మాత్రం అంత రైతుల కోలాహలం ఏం కనబట్టలేదు. కొంతమంది మాత్రం రైతులు మాత్రం ప్రస్తుతం కలెక్టరేట్ ప్రాంగణంకి వస్తున్నారు. ప్రస్తుతం మనకు ఉన్న సమాచారం ప్రకారం కేవలం 10 నుంచి 15 మంది రైతులు మాత్రం ప్రస్తుతం ఉపసంహరించుకున్నట్లు కూడా మనకు వస్తుంది. టోటల్ క్లారిటీ మాత్రం 3 గంటల వరకు టోటల్ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. క్రాంతి. ఓకే మహేందర్.